ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరింపకూడదు. అలాగు చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఈ వచనం కేవలం వస్త్రధారణ గురించి మాత్రమే కాకుండా దేవుడు సృష్టించిన ప్రాథమిక క్రమాన్ని గౌరవించడం గురించి మాట్లాడుతూ ఉంది. దేవుడు పురుషుడిని స్త్రీని విభిన్నంగా సృష్టించాడు. ఈ వచనం యొక్క ప్రధాన ఉద్దేశం దేవుడు ఏర్పరిచిన గుర్తింపును కాపాడుకోవడం. ఒకరు మరొకరిలా కనిపించడానికి ప్రయత్నించడం అనేది దేవుని సృష్టి నమూనాను తృణీకరించడమే అవుతుందని ఈ నియమం హెచ్చరిస్తూ ఉంది. ఆ కాలంలో అన్యుల ఆచారాలలో లేదా కొన్ని రకాల విగ్రహారాధనలో భాగంగా పురుషులు స్త్రీ వేషాలు, స్త్రీలు పురుష వేషాలు వేయడం జరిగేది. ఇశ్రాయేలీలు అటువంటి అన్యాయమైన, అసహ్యకరమైన ఆచారాలకు దూరంగా ఉండాలని, పవిత్రంగా జీవించాలని దేవుడు ఈ ఆజ్ఞనిచ్చాడు. మొదటిది, సమాజంలో పురుషులు స్త్రీల మధ్య స్పష్టమైన భేదం ఉండడం వల్ల కుటుంబ వ్యవస్థలో మరియు సామాజిక సంబంధాల్లో గందరగోళం ఉండదు. రెండవది, ఇతరులను మోసం చేయడానికి లేదా అనైతిక పనులకు పాల్పడడానికి వేషధారణ మార్చకూడదు అని ఇది సూచిస్తూ ఉంది. మన వస్త్రధారణ మన దైవిక సాక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. వస్త్రధారణ అనేది సంస్కృతిని బట్టి మారుతూ ఉండవచ్చు, కానీ స్త్రీ స్త్రీలాగే, పురుషుడు పురుషుడిలాగే ఉండి దేవుడిచ్చిన గుర్తింపును గౌరవించాలనే ఆత్మీయ సూత్రం ఎప్పటికీ మారదు. ప్రార్థన. మా వస్త్రధారణ, మా ప్రవర్తన, మా జీవన శైలి నీకు మహిమ తెచ్చే విధంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము. అన్యుల ఆచారాలకు, అనైతికతకు దూరంగా ఉంటూ నీ పరిశుద్ధతను ప్రతిబింబించే సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టండి. సమాజంలో మరియు కుటుంబాల్లో నీ ఉంచిన వ్యత్యాసాలను గౌరవిస్తూ గందరగోళం లేని ఆరోగ్యకరమైన సంబంధాలు నిర్మించుకోవడానికి మీ కృపను తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.